నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీయూడబ్ల్యూజే తెనాలి నియోజకవర్గ నూతన కార్యవర్గం ఏకగ్రీవం అంగన్వాడీ బాటలో చిన్నారులకు బహుళ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెనాలి నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని గురువారం హోటల్ అతిథి కన్వెన్షన్ హాలులో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర జిల్లా స్థానిక నాయకులతో పాటు ఐజేయూ సభ్యుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెనాలి నియోజకవర్గ అధ్యక్షులుగా మరోసారి చందు సుబ్బారావు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ఎం గోపీచంద్, ఉపాధ్యక్షులుగా టి శరత్ బాబు, ఎస్ ప్రసాద్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా బత్తుల కమలాకర్, కంకిపాటి రమేష్ కుమార్, తన్నీరు కళ్యాణ్ కుమార్, కోశాధికారిగా దీపాల సాయినాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సిద్ధుల సాయినాథ్, గౌరవాధ్యక్షులుగా బొల్లిముంత కృష్ణ, కార్యవర్గ సభ్యులుగా ఎం వెంకటేశ్వరరావు, షేక్ అబ్దుల్ హకీం జానీ, జె కృష్ణ, కె సురేష్, ఆర్వి కిరణ్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భక్తవత్సలం, ఐజేయూ సభ్యులు బిఎల్ నారాయణ, ఓ మార్కండేయులు, జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ బీరా, ఉపాధ్యక్షులు చొప్పర సుధాకర్, కేజే నవీన్ ఫణీంద్ర, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రాంబాబు, ఎల్ వెంకటేశ్వరరావు, సునీల్, మురళి, మణికాంతులు అభినందనలు తెలిపారు. యూనియన్ సభ్యులకు అండగా ఉంటామని నూతన కార్యవర్గం ప్రకటించింది. పాత్రికేయుల సంక్షేమం దిశగా పనిచేస్తున్న సంస్థ ఏపీయూడబ్ల్యూజే మాత్రమేనని రాష్ట్ర నాయకులు యూనియన్ విధానాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ బలోపేతంలో భాగంగా గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తెనాలి కమిటీని కూడా ఎంపిక చేయడం జరిగింది. సభ్యులందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒక మంచి కమిటీని ఎంపుకున్నారు కనుక ఆ కమిటీకి మేము జిల్లా కమిటీ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతున్న ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే. ఈ యూనియన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ యూనియన్ బలోపేతం కోసం పనిచేయాలని, రానున్న రోజుల్లో ప్రభుత్వం ద్వారా మనకు రావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించేందుకు జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండి అధికారుల వద్దకు కానీ ప్రజాప్రతినిధుల వద్ద కానీ మన సమస్యలను తెలియజేసి మనకు రాబట్టవలసిన అన్ని హక్కులను కూడా రాబట్టుకునేందుకు సానుకూలంగా వాళ్ళతో సఖ్యతతో ఉండి మన హక్కుల్ని సాధించుకునే విధంగా అందరూ సమైక్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. నియోజకవర్గం ఏపీడబ్ల్యూ కమిటీ నూతనంగా ఎన్నిక కాబడింది. ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో కమిటీని వేసాం. మరి రానున్న రోజుల్లో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం చక్కగా పనిచేసే మేధావి వర్గం ఉంది ఈ యొక్క యూనియన్లో. చాలామంది నాయకులు మన యూనియన్ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ ఉన్నారు. వారి యొక్క సలహా మేరకు అన్ని జిల్లా కమిటీలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. రానున్న కాలంలో మారిన పరిణామాలకు అనుగుణంగా మరి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ అంటేనే వారికి అందరికీ తెలుసు. ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఒక గుర్తింపు పొందినటువంటి ట్రేడ్ యూనియన్ సంస్థ. 10 మంది విలేకరుల కోసం, వారి సంక్షేమం కోసం పాటుపడేటువంటి సంస్థ ఏపీయూడబ్ల్యూజే. మరి అధికారులతో మమేకమై, రాజకీయ నాయకులతో మమేకమై ఈ నూతన కమిటీ తెనాలి నూతన కమిటీ అంతా కూడాను ఒక మాట మీద ముందుకు వెళ్ళి పాత్రికేయుల యొక్క సమస్యల మీద పోరాటం చేసి మన హక్కులను సాధించుకొని అన్ని విధాలుగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించి ముందుకు కొనసాగిపోదామని కోరుకుంటూ మరి పాత్రికేయుల కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఎన్నో అవిశ్రాంత పోరాటాలు, త్యాగాలకే నిలయమైనటువంటి ఏపీయూడబ్ల్యూజే తెనాలి నియోజకవర్గం యొక్క సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంలో భాగంగా అధ్యక్షుడిగా నాకు మరోసారి అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, జిల్లా అధ్యక్షులు మీరా గారికి, ఇతర పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే గత కాలంలో పాత్రికేయుల యొక్క సంక్షేమం కోసం యూనియన్ తరపున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం, ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం, రోడ్డెక్కాం. అయినా కానీ ఫలితం స్పందించలేదు. ఈ రాబోయేటువంటి కాలంలో మన
తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు, అట్లాగే కేంద్ర మంత్రిగా బాధ్యతలు తెచ్చుకున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరినీ కూడా ఈ సంఘం తరపున కలిసి రాబోయేటువంటి రోజుల్లో 100కి 100% పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు, దాంట్లో ఇంటి నిర్మాణాలు, తెనాలిలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు, అట్లాగే పాత్రికేయులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు అయ్యే విధంగా కూడా 100కి 100% ఈ కొత్త కమిటీ కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెనాలి నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగింది. జిల్లా పెద్దలందరూ కూడా, రాష్ట్ర పెద్దలందరూ కూడా వచ్చారు. సర్వసభ్య సమావేశంలో భాగంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీలో భాగంగా అధ్యక్షుడిగా చందు సుబ్బారావు గారిని, అట్లాగే సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు నాతో పాటు కొంతమంది ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు వీళ్ళందరినీ కూడా ఎన్నుకున్నందుకు కూడా పెద్దలందరికీ, అట్లాగే ఏపీయూడబ్ల్యూజే సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏపీడబ్ల్యూఏ అనేది కూడా ఒక గుర్తింపు పొందిన, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడుతున్న సంస్థ. ఈ సంస్థలో సభ్యుడిగా ఇంతకాలం సభ్యుడిగా ఉన్నందుకు కూడా ఎంతో గర్విస్తున్నాము. నూతనంగా ఈ పదవి అప్పగించేందుకు కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పాత్రికేయుల సంక్షేమం కోసం కూడా ఈ నూతన కమిటీ ద్వారా కూడా మా వంతుగా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సాహితీ సాంస్కృతిక కళా రాజధానిగా పేరుగాంచిన తెనాలి పట్టణం ఒక విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రవచన ప్రక్రియ ద్వారా ఆ ప్రక్రియకే ఖ్యాతి తీసుకొచ్చిన ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన కార్యక్రమం ఈ నెల 21వ తేదీన శుక్రవారం సాయంత్రం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరగనుంది. తెనాలి షారాబజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం మరియు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనుంది. ఆ కార్యక్రమ ఏర్పాట్లను ప్రత్యక్షంగా వీక్షిద్దాం. ఆధ్యాత్మిక చింతనలో సాధకుడు భక్తి మార్గం అంచులు చూడాలంటే అదే మార్గంలో అరుదైన అంశాలను విశ్లేషించే ప్రవచనకర్తల ప్రవచనాలు ఆసక్తిగా ఆలకించే మనసుండాలి. ఆ సంకల్పమే భక్తి మార్గంలో మనిషిని మరింత ముందుకు నడిపిస్తుంది. వ్యవసాయ మార్కెట్ యార్డు వేదికగా నిర్వహించే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం కొరకు చేస్తున్న ఏర్పాట్లను, మరికొందరి అభిప్రాయాలను తెలుసుకుందాము రండి. సాహితీ సాంస్కృతిక కళా రాజధానిగా పేరుని కలిగిన తెనాలి పట్టణం ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదిక కానుంది. ఈ నెల 21వ తేదీ శుక్రవారం అనగా రేపు ఈ తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ప్రవచన వాచస్పతి, ప్రవచన సార్వభౌమ, పూజ్య గురువర్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనం ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం మరియు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలోనూ, అలాగే తెనాల్లోనే అత్యంత మహిమాన్విత చారిత్రాత్మక ఆలయంగా కలిగిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం వారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టున్నారు. ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం యొక్క ఏర్పాటు ఎలా జరుగుతాయనే అంశం గురించి శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఆలయ ఈవో అయిన అవుతు శ్రీనివాస్ రెడ్డి గారు మన ముందున్నారు. ఈ కార్యక్రమ వివరాల గురించి ఆయన తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని చాలా పవిత్రంగా భావించి మన సేవా సంఘం సంకీర్తన బృందం వారు చాలా 2-3 రోజుల నుంచి విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మార్కెట్ యార్డ్లందు ఏర్పాటు చేశారు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవసరం కలగకుండా ఉండడానికి ఇక్కడ బాగా 5,000 నుంచి 10,000 మంది దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారందరికీ కూడా సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మన దేవస్థానం తరపున కూడా ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తూ ఉన్నాము. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనామృతాన్ని ఇప్పుడు మనం టీవీలో, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. ప్రత్యక్షంగా మన తెనాలి పట్టణంలో 2020లోనే ఇప్పుడు వచ్చారని చెప్తున్నారు. తదనంతరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం అనేది మన తెనాలి పట్టణ వాసులకి మంచి సదవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులందరూ కూడా ఈ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి ప్రవచన కార్యక్రమంలో పాల్గొని చరిత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు సార్. అలాగే మరి ప్రవచనం అనేటువంటి కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఇది ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ తెనాలి పట్టణంలో, మరి ముఖ్యంగా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, అదేవిధంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి ముఖ్య నిర్వాహకులు రొంపిచెర్ల వెంకట కిరణ్ కుమార్ గారు మనం ముందున్నారు. కిరణ్ కుమార్ గారికి అడిగి తెలుసుకుందాం. కిరణ్ కుమార్ గారు, ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని తలంపు మీకు ఎందుకు వచ్చింది? ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ ఏ విధంగా కొనసాగుతుంది? జై శ్రీరామ్.
ఇది తెనాలి ప్రాంతం ఎంతో అదృష్టం చేసుకుంది. ఎందుకనగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిస్తున్నటువంటి తెనాలి ప్రాంతంలో మహనీయులు, పూజ్య గురువులు, వాగ్దేవి వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు రేపు సాయంత్రం తెనాలి విచ్చేసి వారి ప్రవచనామృతం చేయడం జరుగుతుంది. అది కూడా శ్రీరామ నామము, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టత మీద అనే అంశం మీద వాళ్ళు ప్రవచనామృతం చేయడం జరుగుతుంది. ఎంతో గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం. ఎందుకనగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం కేంద్రంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనా బృందం, సంకీర్తన సేవా సమితి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలని గత 16 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 16 సంవత్సరాల్లో అనేక యజ్ఞ యాగాదులతో పాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చాలీసా పారాయణ కార్యక్రమాలు, సంకీర్తనోత్సవాలు, మహాసుదర్శన యాగం కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మహనీయులు, పూజ్యశ్రీ గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనామృత కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెనాలి, గుంటూరు, బాపట్ల, చీరాల, నిజాంపట్నం, రేపల నుంచి అనేక మంది భక్తులు ఫోన్లు చేసి ఒక ప్రవచనామృత కార్యక్రమ విశేషాలను తెలుసుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఇక్కడికి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంకీర్తనా బృందం, సేవా సమితి సభ్యులు ఒక సంయుక్తంగా ఒక ఐకమత్యంతో సమిష్టిగా కార్యక్రమ ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రవచనామృత కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని వారి చెప్పేటువంటి ఆధ్యాత్మిక మాటలను విని ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక మార్గంలో పయనించిన ప్రతి ఒక్కరికి కూడా వారి ప్రశాంత వాతావరణంలో వారి యొక్క జీవనం కొనసాగుతుందనే ఆకాంక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇచ్చేసి ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో పయనించాలని కోరుకుంటాం. జై శ్రీరామ్. అలాగే ప్రతి సంవత్సరం కూడా హనుమత్ జయంతి పురస్కరించుకొని 1,00,000 హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఇప్పటివరకు 3 సార్లు సంకీర్తనోత్సవాలని ఘనంగా నిర్వహించినటువంటి సభ్యులు మన ముందున్నారు. వాళ్ళ యొక్క స్పందన ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుందండి? సరస్వతి పుత్రులైన చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడికి వస్తున్నారు. దానిలో ముఖ్య భాగం ఏంటంటే మా ఆర్వి కిరణ్ కుమార్ గారు. వారి సంకల్పం చాలా గట్టిగా ఉన్నది. హనుమాన్ చాలీసా పారాయణ యొక్క విశిష్టత ఇంతవరకు ఆయన ప్రవచనంగా ఎవరికి వినిపించలేదు. అది కూడా తెనాలి ప్రజలు పుణ్యం చేసుకున్నారనే చెప్పాలి. తెనాలి ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆయన చెప్పే మంచి విషయాలని నేర్చుకొని ఆంజనేయ స్వామి కృపను పొందాలి, చాగంటి కోటేశ్వరరావు గారి ఆశీస్సులు పొందాలి అని మేము కోరుకుంటున్నాం. ఆయన ఎప్పుడు వస్తారా అని మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ తెనాలి ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. వచ్చిన వారందరికీ చక్కటి సదుపాయాలన్నిటినీ కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. మేము అనుకున్నది 5,000 మంది అంటే దానికి ఇంకా 7,000 మంది వస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ ప్రోగ్రాంకి నేను వచ్చాను అని ఆయన కూడా ఎంతో సంతోషిస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి మన తెనాలి ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు అందరూ విచ్చేసి ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మరి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడంలో కీలక భాగస్వామిగా భూమిక అందించినటువంటి మన తెనాలి పట్టణానికి ప్రముఖ ఆడిటర్గా పేరుగాంచిన శ్రీ రావురి సుబ్బారావు గారు మన ముందున్నారు. చాగంటి కోటేశ్వరరావు మన తెనాలి రావడం అనేది చాలా అపూర్వమైన విషయం. మరి అటువంటి మహానుభావుడు మన తెనాలి వచ్చి మన ప్రజలకి ప్రవచన కార్యక్రమం చెప్పడం అనేది మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అవకాశం రాదు. మన రాబోయే తరానికి ఒక సూక్తిగా ఉండి, ఒక దార్శనికంగా ఉండి, మనం రాబోయే యువతకి ఒక సందేశాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో యువత ఎక్కువ పాల్గొంటే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ధన్యవాదాలు సార్. ఇంకా కొన్ని గంటల్లో ప్రవచన వాచస్పతి, ప్రవచన సార్వభౌమ బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనామృత కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రేపటి ఈ కార్యక్రమం మహత్తరంగా, మహోన్నతంగా జరగాలని చెప్పి హెచ్సివి తెనాలి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెచ్సివి తెనాలి ఛానల్ కెమెరామ్యాన్ నరసింహతో తన్నీర్ కళ్యాణ్ కుమార్. తెనాలి పురపాలక సంఘ పరిధిలో గృహ నిర్మాణదారులు నిబంధనలకు లోబడి నిర్మాణాలను చేపట్టాలని, ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న తెలిపారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం పురపాలక సంఘ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో విభిన్న అంశాలపై తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న సమావేశ సారాంశాన్ని మీడియాకు వివరించారు. ప్రధానంగా గృహ నిర్మాణదారులు విధిగా ప్లాన్ అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు టౌన్ ప్లానింగ్ యాక్టివిటీస్ వాటిలో రివ్యూలో భాగంగా
ప్లానింగ్ సెక్రటరీస్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి టౌన్లో జరుగుతున్నటువంటి ప్లానింగ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి డెబ్రిస్ ఏదైతే ఉందో బిల్డింగ్ మెటీరియల్ కానీ కానీ దాన్ని పూర్తి వరకు కొన్ని లొకేషన్స్లో స్పెసిఫైడ్ లొకేషన్లోకి షిఫ్టింగ్ చేయాలనేసి ఒక డెసిషన్ రావడం వల్ల ఆ విధంగా అంతా కూడా జరుగుతుంది. సో ఒకసారి మేము డెబ్రిస్ అంతా కూడా లిఫ్టింగ్ అయిపోయాక మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ డెబ్రిస్ వేయద్దనేసి ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్స్ విషయంలో కావచ్చు, బిల్డింగ్స్ కట్టుకునేటువంటి విషయంలో కావచ్చు, ఏం జరుగుతున్నాయి ఎలా అనేటువంటి విషయాలకు సంబంధించి ఎల్టీపీలతోటి ఈరోజు సమావేశం అవడం అయింది. సో జరుగుతున్న కార్యక్రమాల గురించి ప్రోగ్రెస్ గురించి వారితో మాట్లాడుతూ ఎక్కడైనా కానీ ప్లాన్ లేకుండా కట్టే వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళు కట్టుకోవద్దని, అలాగే ప్లాన్ ఉండి ఫ్లోర్స్ అడిషనల్గా ఎవరైనా వేస్తూ ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా వేయద్దనేసి సో వాళ్ళందరితో కూడా చేయించవద్దు అనేసి మా ఎల్టీపీలకు రిక్వెస్ట్ పెడుతున్నాం. అలాంటి సందర్భాలకి ఏదైనా ఉంటే కనుక రూల్స్ ప్రకారం ఏవైతున్నాయో ఆ ప్రకారంగా చర్యలు ఉంటాయని కూడా డిస్కషన్లో వస్తుంది. ఇదంతా ఏంటంటే ఈ యొక్క ప్రాంతము మన పట్టణం అంతా కూడా చక్కగా ఉండాలి, ఒక ప్లానింగ్లో ఉండాలి. ఇది 100 సంవత్సరాలకు అబవ్ ఉన్నటువంటి యూఎల్బీ కాబట్టి మంచి ప్లానింగ్తో ఉంటుంటే కనుక చక్కగా ఉంటుంది అనేసి మనం దీనిలో భాగంగా ఈరోజు ఈ యొక్క రివ్యూ కార్యక్రమం. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అంటే కనుక మీరు అందరూ కూడా ప్లాన్లు పెట్టుకోండి, మేము వెంటనే ప్లాన్లు ఇస్తాం. వేరే విషయాలకు ఎక్కడ కూడా స్కోప్ లేదు. అలాగే ప్లాన్ లేకుండా కట్టుకోవద్దు. అలాగే ప్లాన్ 2 ఫ్లోర్లకు ఉంటే కనుక 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు వేసుకోవద్దని చెప్తున్నాం. ఎందుకంటే అది రేపు పొద్దున ఏదైనా భవిష్యత్తులో ఏదైనా ప్రమాదాలు సంభవించినా లేదా ఏదైనా ఇరుకు ఇబ్బందులు వచ్చినా హాస్పిటల్ ఇష్యూస్ వచ్చినా అక్కడి నుంచి రావాలన్నా అక్కడికి వెళ్ళాలన్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దయచేసి ప్లాన్ ప్రకారం వెళ్ళాలనేసి తప్పని కోరుతున్నాం. ఆర్టీసీ డిపో పరిధిలో ఉన్నటువంటి 26 షాపులు అద్దెకు ఇచ్చు ప్రక్రియ టెండర్ ద్వారా నిర్వహించనున్న క్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఆర్టీసీ డిపోలోని తమ కార్యాలయంలో డిపో మేనేజర్ రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు ఆర్టీసీ డిపో కాంప్లెక్స్లోనే షాపులు లీజుకు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఆర్టీసీ డిపో పరిధిలో తమ అభిష్టం మేరకు చేసే వ్యాపారాలకు షాపులు తీసుకునే ఆలోచన ఉన్నవారు ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న రీజనల్ ఆఫీసులో టెండర్ ప్రక్రియ ద్వారా షాపుల లీజు ఖరారు చేసి ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి తెనాలి డిపో నుంచి కొత్తగా మనం తెనాలి డిపోలో ఈ మధ్యకాలంలో 5 షాపులు 5 సంవత్సరాలు అయిపోయిన షాపులు 25 షాపులు ఉండటం జరిగింది. దానిలో భాగంగా మన తెనాలి డిపోలోనే ఒక 4 షాపులు మరియు కొత్త బస్టాండ్లో ఒక 4 షాపులు, అదేవిధంగా సామ్రాట్ ఎదురు ఒక 4 షాపులు, బస్టాండ్ ఎదురు బస్టాండ్ వెనకాల గ్యారేజ్ సైడ్ ఒక షాపు, అదేవిధంగా అవుట్ గేట్ ఎదురు ఒక 6 షాపులు, మొత్తం 26 షాపులు తెనాలి బస్టాండ్లో ఖాళీగా ఉండటం జరిగింది. దానిలో భాగంగా మనం టెండర్ అప్లికేషను పిలవటం జరుగుతూ ఉంది. ఆ ఆసక్తి గల వ్యాపారస్తుల నుంచి కానీ అప్లికేషన్ కోరి టెండర్ ద్వారా వాళ్ళని షాపులు అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 26 వరకు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 27వ తారీఖు మా రీజనల్ ఆఫీసులో గుంటూరులో టెండర్ ద్వారా షాపులు మీకు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి జ్యేష్ఠారాధన అభిషేక పూజలు తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో బాలస్వామీజీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ప్రాంగణంలో జ్యేష్ఠారాధన ప్రత్యేక పూజలు శనివారం వరకు కొనసాగుతాయని కార్యక్రమ ప్రాధాన్యతను మహిళా మండలి సభ్యులు వివరించారు. ప్రధానంగా ఉభయ దేవేరులతో స్వామివారికి స్నపన, తిరుమాంజన సేవ, సంకీర్తన, గోవింద నామార్చన పూజలు నిర్వహించారు. శ్రీ బాలస్వామీజీ గారు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో శ్రీ విద్యాపీఠం నందు
జ్యేష్ఠాభిషేకములు ఈరోజు తొలి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. అలాగే రేపు రెండవ రోజు కూడా స్వామివారి జ్యేష్ఠాభిషేకాలు జరుగుతాయి. ఎల్లుండి వచ్చి లక్ష తులసి దళార్చన ఎంతో వైభవంగా జరిపదలిచినారు. కావున 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని, అలాగే ప్రతిరోజు నిత్యం ఉదయం 8:30 గంటలకు నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి. దానిని కూడా భక్తులందరూ వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల శారీరక మానసిక వికాసానికి దోహదపడే అంశాలతో తీర్చిదిద్దటం జరుగుతుందని, తల్లులు తమ చిన్నారులను అంగన్వాడీ బాటలో ముందుకు నడపాలని తెనాలి 2 సూపర్వైజర్ కొడాలి సౌజన్య పేర్కొన్నారు. తెనాలి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 25, 26, 27 వార్డుల అంగన్వాడీ కేంద్రాలలో గురువారం అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారుల తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు లభించే సౌకర్యాలను వివరించారు. ప్రతినిత్యం చిన్నారుల ప్రయోజనాలకు కల్పించే అవకాశాలను వివరించారు. అంగన్వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు. తల్లిదండ్రులను స్మరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేయటం ఆనందదాయకమని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రతన్ ప్రసాద్ తెలిపారు. తల్లిదండ్రులను స్మరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేయటం ఆనందదాయకమని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రతన్ ప్రసాద్ తెలిపారు. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన కోటయ్య కుమారుడు అబ్బయ్య అనంతలక్ష్మిల జ్ఞాపకార్థం వారి కుమార్తె యలమంచిలి మనోరమ ఆర్థిక సహకారంతో 55 మంది వయోవృద్ధులకు నూతన వస్త్రాలను మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రతన్ ప్రసాద్ మాట్లాడుతూ మనోరమ తురిమెళ్ల గ్రామంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, అమృతలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 104 వాహనం కొరకు 1.5 లక్షల రూపాయల షెడ్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ముస్లిం సోదరులకు మసీద్ వద్ద దుకాణాల సముదాయానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారని, పలు దేవాలయాల అభివృద్ధికి సేవా కార్యక్రమాలు చేశారని ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కొడాలి కోటేశ్వరరావు, పావులూరు కాళిదాసు, నాదెండ్ల దివాకర్, కొడాలి అంబుజమ్మ, వెనిగళ్ల నిర్మల, సులోచన, ఆలపాటి మాలతి, సింధు తదితరులు పాల్గొన్నారు. అమర్తలూరు గ్రామంలోని నిరుపేదలు మరి అనాథులుగా ఉండి వృద్ధులు ఇక్కడికి వచ్చిన వారు కాకుండా ఇంకా మంచంలోనే ఉన్నవారికి సదుద్దేశంతో యలమంచి మనోరమ గారు వీరు తిరుమలలో కాలేజీ ఒకటి పెట్టి ఈ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగాలు రావడానికి ప్రముఖంగా దాన్ని నిర్వహించారు. మన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుకి, అట్లాగే ముస్లిమ్స్కి బట్టలకి, మరలా ఇప్పుడు మన గ్రామంలో వాళ్ళ నాన్నగారు అమ్మగారి పేరు మీద ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం జరిగింది. బట్టలు మంచి బట్టలు ఇవ్వాలయ్యా అని చెప్పి అంతకుముందు ముస్లిం సోదరులకు ఇచ్చింది, మరి మా నాన్న కూడా ఇవ్వాలయ్యా అని చెప్పి మరి ఈ కార్యక్రమం తలపెట్టినందుకు ప్రత్యేకంగా వారిని మన గ్రామం తరపు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీయూడబ్ల్యూజే తెనాలి నియోజకవర్గ నూతన కార్యవర్గం ఏకగ్రీవం. అంగన్వాడీ బాటలో చిన్నారులకు బహుళ ప్రయోజనాలు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.